హరే కృష్ణ అందరికీ. సో ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలో 16వ అధ్యాయం నుంచి 5-6వ శ్లోకాన్ని ఈరోజు చూద్దాము. ముందుగా ఒకసారి ఇస్కాన్ శేషాద్రిపురం మందిరం అర్చా విగ్రహాలను దర్శనం చేసుకొని గురువులకి ప్రణామాలు తెలియచేసి ఆ తర్వాత మనం ఈరోజు క్లాసులోకి వెళ్దాం. जय जगन्नाथ, जय बलदेव, सुभद्रा माई की जय, सुदर्शन भगवान की जय, राधा माधव की जय, नरसिम्हदेव की जय, गौर निताय की जय, पंच तत्व की जय, गिरि गोवर्धन की हरे कृष्ण जय, प्रभु जी धन्यवाद। श्याम भगवान की जय, वामन देव की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। సో అధ్యాయం 16 దైవాసుర స్వభావములు అనేటువంటిది ఈ అధ్యాయము. ఈరోజు మనము 5వ శ్లోకము మరియు 6వ శ్లోకాన్ని చూద్దాం. ముందుగా 5వ శ్లోకం. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ సురీమత మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. दैवी संपद विमोक्षाय निबंधाय सुरीमत मासु च संपदं दैवीं अभिजातोसि पांडव. దైవీ గుణములు మోక్షమునకు అనుకూలములు, అసుర గుణములు బంధములను కలిగించుచున్నవి. ఓ పాండుపుత్ర, నీవు దైవీ గుణములతో జన్మించి ఉన్నందున శోకింపకము. 16.6 द्वौ भूत स्वर्गौ लोकेस्मिन् दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्ता आसुरं पार्थ मे शृणु. द्वौ भूत सर्गौ लोकेस्मिन् दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्ता आसुरं पार्थ मे शृणु. ओ पृथकुमारा, ఈ లోకమునందు దైవాసురులు అనే 2 రకముల జీవులు కలరు. దైవీ గుణములను ఇదివరకే నేను వివరముగా తెలిపి ఉంటిని. ఇక అసుర స్వభావము గల వారి గుణములను నా నుండి వినుము. ఓకే, సో మనం ముందుగా చూస్తే 5వ శ్లోకాన్ని, 6వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారు అనంటే 2 రకాల జనులు ఉంటారు. ఒకటి దైవీ గుణాన్ని కలిగినటువంటి వాళ్ళు, 2 అసుర గుణాన్ని కలిగినటువంటి వాళ్ళు. అయితే నేను ఆల్రెడీ నీకు దైవీ గుణాలను కలిగినటువంటి వాళ్ళ గురించి వివరంగా తెలియచేశాను. ఇప్పుడు అసుర లక్షణాలు పొందినటువంటి వాళ్ళ గురించి నేను వివరంగా తెలియచేస్తాను విను అనేటువంటి విషయాన్ని 6వ శ్లోకంలో చెప్తున్నాను. అయితే 5వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఈ దైవీ గుణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. అంటే దైవీ గుణాలు మనుషులకి మోక్షాన్ని కలిగించడానికి అనుకూలంగా ఉంటే, అసుర గుణాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మనల్ని భౌతిక విశ్వంలోనే బంధించేటువంటి బంధకారకాలు అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం 5వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటిది ఏమిటి అనంటే, అర్జునుడు దైవీ గుణాలను పొంది ఉన్నారు, అర్జునుడికి ఏమి అసుర గుణాలు లేవు. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నారు. అయితే మనము ఈరోజు ఎందుకు శ్రీకృష్ణుడు అర్జునుడిని దైవీ గుణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నారు, ఏమిటి కారణం? మనందరము కృష్ణుడు చెప్పారు కాబట్టి మనందరము నమ్ముతాం.
కానీ అర్జునుడి యొక్క క్యారెక్టర్ ఏంటి? అర్జునుడికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏ విధంగా దైవీ గుణాలను పొంది ఉన్నటువంటి క్యారెక్టర్ అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. అయితే ఈ అధ్యాయము మనం చూసినప్పుడు దైవాసుర స్వభావములు, తర్వాత దీన్నే ఇంకా ఏమంటారు అనంటే దైవాసుర సంపత్ విభాగ యోగం. అంటే వాళ్ళకున్నటువంటి లక్షణాలు, వాళ్ళకున్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, అంటే అది అసురులే కానీ దైవీ స్వభావం కలిగినటువంటి వాళ్ళే కానీ వాళ్ళకున్నటువంటి స్వభావాలు వాళ్ళకి ఒక సంపత్తి. సంపత్తి అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే మన గుణమే మన సంపత్తి. సో ఆ విధంగా అసురులకు కూడా వాళ్ళకున్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని వాళ్ళు చాలా గర్వితులవుతారు. ఇప్పుడు మనం చూస్తే మనకి 4వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అసుర గుణాల గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చేశారు. 4వ శ్లోకంలో 1-3 శ్లోకాలు చూస్తే మనకి దైవీ గుణాల గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది. 4వ శ్లోకంలో అసురులకు ఉన్నటువంటి సంపత్తి ఏమిటంట అంటే గర్వము, పొగరు, దురహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానం. గర్వము, పొగరు, దురహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానము అనేటువంటివి అసురులకు ఉన్నటువంటి లక్షణాలు. మనం యాక్చువల్‌గా దీన్ని అబ్జర్వ్ చేస్తే శ్రీకృష్ణుడు మొదలుపెట్టారు ఈ అధ్యాయాన్ని. 16వ అధ్యాయాన్ని మొట్టమొదటి శ్లోకం నుంచి కృష్ణుడే మాట్లాడుతున్నారు. మామూలుగా చూస్తే అర్జునుడు ప్రశ్నిస్తే కృష్ణుడు సమాధానం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మనం చూస్తే యాక్చువల్‌గా ఈ యొక్క అధ్యాయం ఏదైతే ఉందో, అంటే మనం 13వ అధ్యాయం తర్వాత చూస్తే 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు కూడా శ్రీకృష్ణుడు అర్జునుడు అడక్కముందే మొదలుపెట్టేశారు చెప్పడం. ఎందుకంటే 13వ అధ్యాయంలోనే అర్జునుడు ఒక ప్రశ్న అడిగారు. మొదటి శ్లోకంలోనే నాకు జ్ఞానం గురించి తెలియచేయండి అని. క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి? ప్రకృతి అంటే ఏంటి? పురుషుడంటే ఏమిటి? ఇక ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో జీవుడు తర్వాత ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నప్పుడు ఈ జ్ఞానము అనేటువంటిది ఏ విధంగా భక్తికి సహాయకారం కాగలదు అనేటువంటి విషయాన్ని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగితే చాలా ఇంపార్టెంట్ క్వెషన్ కాబట్టి ఇక కృష్ణుడికి మధ్యలో ఇంకా మళ్ళీ అర్జునుడు ప్రశ్నిస్తేనే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం రాలేదు. అందుకనే ఇక 14, 15, 16 ఇంకా ఫర్దర్‌గా అర్జునుడు క్వెషన్ అడగకపోయినా గానీ ఫర్దర్‌గా చెప్పేస్తూనే ఉన్నారు. అయితే 14వ అధ్యాయంలో కూడా అర్జునుడు మధ్యలో ఒక ప్రశ్న అడగడం అనేటువంటిది జరిగింది. 14వ అధ్యాయంలో కూడా 14వ అధ్యాయం మొదట్లో ఏం ప్రశ్న అడగలేదు. కానీ 14వ అధ్యాయం చివరిలో అంటే 21వ శ్లోకం 14వ అధ్యాయం 21వ శ్లోకంలో ఒక ప్రశ్న అడిగారు. త్రిగుణాలను జయించినటువంటి వాళ్ళ యొక్క లక్షణాలేమిటి? త్రిగుణాలను జయించినటువంటి వాళ్ళ యొక్క లక్షణాలేంటి? వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? అలానే నేను కూడా ఒకవేళ త్రిగుణాలను జయించాలి అనంటే దానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి? దానికి ఉన్నటువంటి పద్ధతి ఏమిటి? ఇది అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న. ఇక అందుకనే ఈ 13వ అధ్యాయం మొదట్లో అడిగినటువంటి ప్రశ్న, 14వ అధ్యాయం 21వ శ్లోకంలో అడిగినటువంటి ప్రశ్న శ్రీకృష్ణుడికి సరిపోతుంది. 15, 16, 17 అన్ని అధ్యాయాలు చెప్పడానికి. అందుకనే ఇంక మధ్యలో ఎక్కడ ఆగలేదు. ఆగకుండానే శ్రీకృష్ణుడు ఇక దైవీ స్వభావం, అసుర స్వభావం ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. అయితే మనం చూస్తే దైవీ స్వభావం కలిగినటువంటి వ్యక్తుల గురించి మొదటి 3 శ్లోకాల్లోనే కంప్లీట్ చేసేశారు. మొత్తం 26 లక్షణాలు చెప్పారు. దైవీ స్వభావం కలిగినటువంటి వ్యక్తులకి ఉండాల్సినటువంటి 26 లక్షణాలని మొదటి 3 శ్లోకాల్లోనే మనకి తెలియచేసేశారు. ఇక 4వ శ్లోకంలో అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తులకి గురించి కొన్ని లక్షణాలని తెలియచేశారు. ఎప్పుడైతే ఈ 4వ శ్లోకంలో ఈ లక్షణాలను తెలియచేశారో ఒక్కసారిగా 4వ శ్లోకంలో కృష్ణుడు చెప్పినటువంటి అసుర స్వభావాల గురించి చెప్పగానే మనందరిలో కూడా డౌట్ వచ్చేయచ్చు. అలానే అర్జునుడిలో కూడా డౌట్ వచ్చింది. ఏమిటంటే ఇంతలా ఉంటారా అసురులు? ఇలా ఉంటారా అసురులు? అయితే ఒకవేళ
నాకు కూడా అలాంటి అసుర స్వభావమే ఏమైనా ఉందా? నేను కూడా యుద్ధం చేయాలనుకుంటున్నాను. పగతో, ప్రతీకారంతో, బంధుమిత్రులనేటువంటి భేదభావం గూడా చూడకుండగా, నాకు ఎదురుగా నిలబడినటువంటి ప్రతి శత్రువుని నిర్దాక్షిణ్యంగా చంపేసి, వాళ్ళ చావు మీద నా విజయాన్ని ప్రకటించుకొని, నేను హస్తినాపురానికి రాజుని కావాలి. నా స్వార్థం కాదా ఇందులో? ఒకవేళ నేను ఈ యుద్ధం చేస్తే, మరి నేను కూడా అసుర స్వభావాన్నే కలిగి ఉన్నట్లేమో అనేటువంటిది అర్జునుడికి వచ్చినటువంటి డౌట్. మనమందరం కూడా ప్రతిరోజు మనం చేస్తున్నటువంటి పనులు, మన యొక్క లక్షణాలని మనల్ని మనం గనక పునఃపరిశీలించుకుంటే, మనకి కూడా ఇలాంటి అసుర స్వభావాలు ఉన్నాయా అనేటువంటి విషయం మనం కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా అయితే అర్జునుడు తనను తాను నేను అసురుడినా ఏమైనా అనేటువంటి విషయాన్ని. అయితే కృష్ణుడికి తెలుసు అర్జునుడి యొక్క స్వభావం ఏమిటి అనేది. అందుకని ఈ శ్లోకంలో క్లియర్‌గా చెప్పేశారు. నీవు అసుర స్వభావం కలిగినటువంటి వాడివి కాదు. నీకు దైవీ స్వభావాలున్నాయి. అందుకని నువ్వు శోకింపాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు శోకింపాలి అసుర స్వభావం ఉంటే? ఎందుకు శోకింపకూడదు? దైవీ స్వభావం ఉంటే అనంటే 2 విషయాలను తెలియజేశారు. ఎవరైతే దైవీ స్వభావాన్ని కలిగి ఉంటారో వాళ్ళకున్నటువంటి ఆ దైవీ స్వభావాలే వాళ్ళని ముక్తి కారకాలవుతాయి వాళ్ళకి. ఒకవేళ అసుర స్వభావం ఉంటే వాళ్ళు బద్ధజీవులుగా మారిపోతారు. బంధింపబడతారు. ఈ భౌతిక విశ్వంలోనే బంధింపబడతారు. అందుకని మనకి కృష్ణుడు అసురీ స్వభావం కలిగినటువంటి వాళ్ళకి అనేక రకాలైనటువంటి యోనుల్లో నేనే ఉంచుతున్నాను వాళ్ళని అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎవరికైతే అసురీ స్వభావం ఉంటుందో వాళ్ళందరినీ కూడా నేనే వివిధ రకాల యోనులలో ఉంచి వివిధ రకాల శరీరాలను తీసుకునేలా నేనే చేస్తున్నాను. కొన్ని జంతువుల శరీరాలు, కొన్ని నీచమైనటువంటి అధమమైనటువంటి జీవితానికి పంపించడం ఇవన్నీ కూడా నేనే చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని కృష్ణుడు ప్రకటించేశారు ఇంతకు ముందే. అయితే మరి కృష్ణుడు అర్జునుడిని దైవీ స్వభావం కలిగినటువంటి వాడిగా చెప్తున్నారు. అయితే ముందు మనము ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం. ఎందుకు అర్జునుడికి అసుర స్వభావం లేదు అనేటువంటి విషయాన్ని. అర్జునుడి యొక్క పుట్టుక చూస్తే అర్జునుడు ఎలా పుట్టారు? ఒక దేవత అనుగ్రహంతో పుట్టారు. ఇంద్రుడి యొక్క అనుగ్రహంతో పుట్టారు. కుంతీదేవికి అర్జునుడు ఇంద్రుడి యొక్క అనుగ్రహంతో పుట్టారు. అయితే ఇంద్రుడి యొక్క అనుగ్రహంతో పుట్టడానికంటే ముందు కుంతీదేవి ఎలాంటి సంస్కార కర్మలను చేశారు? ఏ విధంగా అయితే ఒక పుత్రుడు జన్మించాలి అనంటే, అది కూడా ఒక సాధువు వ్యక్తిని మనం జన్మనివ్వాలి అనంటే, గర్భాధాన సంస్కారము అనేటువంటిది కీలకం. యాక్చువల్‌గా గౌడ్య వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు గృహస్థ జీవనంలోకి వెళ్లి, వాళ్ళు ఒక పుత్రుడిని కనాలి అని అనుకున్నప్పుడు, వాళ్ళేం చేస్తారంటే, మామూలుగా అయితే రోజు 16 మాలలు జపం చేస్తారు. కానీ పుత్రుడిని కలాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు 50 మాలలు జపం చేస్తారు ఆ రోజు. 50 మాలలు జపం చేసి, ఆ తరువాత పుత్రుడిని కనడానికి ప్రయత్నం చేస్తారు. ఇది గౌడ్య వైష్ణవ సాంప్రదాయంలో మన ఆచార్యులు చెప్పినటువంటి విధానం. అంటే ఏంటి? ఇది గర్భాధాన సంస్కారం. ఇలా చేసి వాళ్ళు శ్రీకృష్ణ భగవానుని ప్రార్థిస్తారు. ఏమని? భగవంతుడా మేము పుత్రుడిని కనాలి అని అనుకుంటున్నాము. అయితే మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. మాకు పుట్టబోయే పుత్రుడు ఒక సాధువులా, ఒక మంచి గుణాలు కలిగినటువంటి దైవీ స్వభావం కలిగినటువంటి శుద్ధ భక్తుడిగా ఉండేటువంటి ఒక పుత్రుడిని లేకపోతే ఒక పుత్రికని మాకు ప్రసాదించండి అని చెప్పేసి భగవంతుడిని ప్రార్థించి ఆ తర్వాత పుత్రుడిని కంటారు. ఇది గర్భాధాన సంస్కారం ఒక వైష్ణవుడు చేయాల్సినటువంటి విధానం. అయితే మనం కుంతీదేవిని గనక మనం పరిశీలిస్తే కుంతీదేవి కూడా ఇలానే చేశారు. భగవంతుడిని ప్రార్థించారు. భర్త అనుమతి తీసుకున్నారు. ఇంద్రుణ్ణి ఆహ్వానించారు. అర్జునుడిని కన్నారు. ఇంద్రుడి యొక్క వరప్రసాదంగా అర్జునుడిని పొందడం అనేటువంటిది జరిగింది. ఇదేమి ఇది ఈ విధానం చూస్తే అర్జునుడి యొక్క పుట్టుక దివ్యమైనటువంటి పుట్టుక. ఒక దేవతల యొక్క వరప్రసాదంగా
అర్జునుడు పుట్టారు. కాబట్టి తప్పకుండా ఈ అర్జునుడు ఒక సాధు స్వభావం కలిగినటువంటి వ్యక్తి అవుతారు తప్ప, అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఎప్పటికీ కాలేరు. ఇక రెండవది, అర్జునుడు ఒక క్షత్రియుడు. క్షత్రియుడు యుద్ధంలో శత్రువులను చంపటము అనేటువంటిది దైవీ స్వభావం. ఒకవేళ క్షత్రియుడు యుద్ధంలో పాల్గొని నేను శత్రువులను చంపను అని అంటే అది అసుర స్వభావం. మరి శత్రువుగా నిలబడి ఉన్నటువంటిది తన వాళ్ళ పరాయి వాళ్ళ అనేటువంటి దాంతో సంబంధం లేదు. తండ్రి నిలబడినా సరే, యుద్ధంలో ఇతర పక్షంలో ఉన్నటువంటి వ్యక్తి, శత్రుపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి తన తండ్రి అయినా, తన మిత్రుడైనా, తన బంధువైనా, తన తాతైనా, తన గురువైనా సరే, చంపకుండా నేను చంపను అనంటే అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా పరిగణించాలి. అంటే ఏంటి? ఒక వ్యక్తి వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా కర్మలు చెయ్యకపోతే అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఒక వ్యక్తి తన వర్ణము, ఆశ్రమానికి అనుగుణమైనటువంటి కర్మలు చేస్తే అది దైవీ స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు ఒక క్షత్రియుడు యుద్ధం చేయాలి, యుద్ధం చెయ్యకపోతే అసుర స్వభావం ఉన్నట్టు. అలానే ఒక బ్రాహ్మణుడు వేదాలను పఠించాలి, వేద జ్ఞానాన్ని అందరికీ అందించాలి, రాజులకి సలహాలు ఇవ్వాలి, ప్రజలకి తమకున్నటువంటి జ్ఞానంతో సహాయకారకంగా ఉండాలి. అంతేకాని తనకున్నటువంటి జ్ఞానము వ్యాపార ధోరణిలో ఉపయోగించకూడదు ఒక బ్రాహ్మణుడు. ఒకవేళ ఇలానే ఉన్నాడు అనుకోండి, ఆయనకి దైవీ స్వభావం కలిగినట్లే. ఒకవేళ ఒక బ్రాహ్మణుడు వేదాలను పఠించి కూడా తనకున్నటువంటి వేద జ్ఞానాన్ని తన భౌతిక అవసరాల కోసం ఒక వృత్తిగా మార్చుకున్నట్లయితే ఆ బ్రాహ్మణుడు అసుర స్వభావం కలిగినటువంటి బ్రాహ్మణుడు అవుతాడు. అలానే వైశ్యుడు కూడా, శూద్రుడు కూడా. అంటే వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా మన యొక్క విద్యుక్త ధర్మాన్ని కనుక మనం నిర్వర్తించినట్లయితే మనందరికీ కూడా దైవీ స్వభావం ఉన్నట్లే. మరి ఇప్పుడు అర్జునుడు క్షత్రియుడు కాబట్టి అర్జునుడు యుద్ధం చెయ్యాలి. కాబట్టి అర్జునుడు యుద్ధం చెయ్యను అని కనుక నిర్ణయం చేసుకొని ఇక ఆ యుద్ధరంగం నుంచి కనుక బయటికి వెళ్ళిపోయినట్లయితే ఆసుర స్వభావం కలిగిన వాడు అవుతాడు. కానీ అర్జునుడు అలా వెళ్ళలేదు కదా. కృష్ణుడు చెప్పిన మాట విని అర్జునుడు యుద్ధం చేశాడు ఒక క్షత్రియుడుగా. కాబట్టి అర్జునుడు దైవీ స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఇక ఇంకొకటి, అర్జునుడి యొక్క గుణం చూడండి. అర్జునుడి మీద ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక అసురీ స్వభావం కలిగినటువంటి వ్యక్తి యొక్క స్వభావం గురించి చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటారని చెప్పారు? గర్వాన్ని, పొగరుని, దురహంకారాన్ని, కోపాన్ని, పరుషత్వాన్ని ప్రదర్శిస్తారు. అంటే ఇన్ని గుణాల యొక్క ప్రభావంలో అర్జునుడు ఉంటారు. ఇంకొకటి అజ్ఞానం కూడా ఉంటుంది వాళ్ళకి. ఒకవేళ అర్జునుడు కనుక అజ్ఞానవంతుడు అయినట్లయితే, అంటే జ్ఞానం లేనటువంటి వ్యక్తి అయినట్లయితే, తన యొక్క హితాహితం చెప్పమని తన గురువు అయినటువంటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి శరణాగతుడు అయ్యుండేవాడు కాదు. ఒక జ్ఞానవంతుడు చేయాల్సినటువంటి పనే అర్జునుడు చేశాడు. ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక గురువును ఆశ్రయించటము అనేటువంటిది జ్ఞానవంతుడు చేసేటువంటి పని. అర్జునుడు అదే చేశాడు. అంటే అర్జునుడిలో అజ్ఞానం లేదు. అజ్ఞానం అనేటువంటిది అసురు లక్షణం. అర్జునుడిలో అజ్ఞానం లేదు కాబట్టి అసురుడు కాదు. అర్జునుడు అసురుడు కాదు. ఇంకా చూస్తే భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి ఒకవేళ అర్జునుడు చంపాలి అని అనుకోని ఇప్పుడు ఏదైతే అర్జునుడు వ్యక్తం చేసినటువంటి సింప్టమ్స్ ఏదైతే ఉన్నాయో, నేను యుద్ధం చేయను అని చెప్పడానికి కొన్ని కారణాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ చెప్పినప్పుడు చూస్తే అర్జునుడిలో ఏమాత్రం ప్రతీకార భావం లేదు. అర్జునుడిలో ఏమాత్రం విద్యాహంకారము లేదు. అర్జునుడు వీళ్ళందరూ నా శత్రుపక్షంలో నిలబడి ఉన్నారు, నా శత్రువులు కౌరవులు, కౌరవులు మాకు రావాల్సినటువంటి రాజ్యాన్ని ఇవ్వలేదు కాబట్టి నేను వాళ్ళని చంపాలి, నాకు ప్రతీకారం ఉంది వాళ్ళ మీద అని అనలేదు. లేదు అనంటే కురు సభలో నా భార్య అయినటువంటి ద్రౌపదిని అవమానించారు,
కాబట్టి నేను ప్రతీకార భావాన్ని తీర్చుకోవాలి అనే ఉద్దేశంతోటి ఆయన కౌరవులను కానీ, భీష్ముడిని కానీ, ద్రోణుడిని కానీ చంపాలి అని అనుకోలేదు. నిజానికి ఆయనకి జరిగినటువంటి అవమానాలే కానీ, కౌరవులు వాళ్ళను చూసినటువంటి విధానం వలన కానీ, ఏవి ఆయనకు గుర్తులేవు ఆ సమయంలో. కేవలం ఆయనకు గుర్తుందల్లా ఏంటంటే కరుణా స్వభావం. నా తండ్రి లాంటి వ్యక్తులని, నేను పూజించాల్సినటువంటి భీష్ముడిని, ద్రోణుడిని నేనెలా చంపను? ఒకవేళ ఇలా ఆలోచిస్తున్నారు అనంటే ఏదైనా మనిషి, ఆ మనిషి మీద ప్రతీకార స్వభావం, ప్రభావం అనేటువంటిది ఆయన మీద ఉన్నట్లా? ఒక అసుర స్వభావం అయినటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి ప్రతీకార భావం అర్జునుడిలో లేనట్లు. అందుకనే అర్జునుడు ఇంత కరుణా స్వభావాన్ని ప్రకటిస్తున్నారక్కడ. కాబట్టి ఈ ప్రభావాలకి లోను కానటువంటి వ్యక్తి అర్జునుడు కాబట్టి, అర్జునుడికి అసుర స్వభావం లేదు. కన్ఫర్మ్ అయిపోతుంది. అర్జునుడికి గర్వము కూడా లేదు, మిథ్యా అహంకారము కూడా లేదు, కోపము కూడా లేదు, ప్రతీకారం కూడా లేదు. ఒకవేళ వ్యక్తి క్రోధంలో ప్రతీకారంతో ఏదైనా పని చేసినట్లయితే, ఆ వ్యక్తి చేసేటువంటి పని మంచా చెడా అనేది కూడా ఆలోచించకుండా చేస్తారు. ఒక జంతువు స్వభావంతో. మనం చూడండి, ఒక మనిషి చేసే ముందు ఆలోచన చేస్తాడు. కానీ జంతువు చేసే ముందు ఆలోచన చేయదు. ఆ క్షణంలో జంతువు ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవుతుంది ఇన్‌స్టింక్ట్‌లో. కానీ మనిషి రియాక్షన్ కంటే ముందు ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసి ఇది మంచా? ఇది చెడా? చెయ్యొచ్చా? చేయకూడదా? చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? చెయ్యకపోతే పరిణామాలు ఎలా ఉంటాయి? అనేటువంటిది ఆలోచించి, అప్పటికీ సందిగ్ధంలో ఉంటే ఒక గురువును ఆశ్రయించి, గురువుకి తన పరిస్థితిని వివరించి, గురువు ద్వారా సలహా తీసుకొని తన కర్మల్ని చేస్తాడు. ఇది ఒక దైవీ స్వభావం కలిగినటువంటి వ్యక్తులు చేసేటువంటి విధానం. అలా కాకుండా ఈ క్షణంలో నాకు కోపం వచ్చింది, కోపాన్ని ప్రదర్శించేస్తాను. ఈ క్షణంలో నాకు ప్రతీకారం వచ్చింది, వెళ్లి అవతల వాడిని కొట్టేసి వచ్చేస్తాను. ఈ క్షణంలో నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది చేసేస్తాను. ఆ తర్వాత ఏం జరిగిద్దో నాకు సంబంధం లేదు అనేటువంటి ఒక స్వభావాన్ని గనక మనం కలిగి ఉన్నట్లయితే, మనకి జంతువులకి ఏం తేడా లేనట్లే. ఎందుకంటే జంతువులు కూడా అలాంటి స్వభావంతోనే పనులు చేస్తాయి. జంతువుని మీరు ఒక దెబ్బ వేయండి, అది ఎదురు తిరుగుతుంది. ఆ క్షణంలోనే ఎదురు తిరుగుతుంది. ఓకే. లేదంటే పారిపోతుంది. ఏదో ఒకటి ఇన్‌స్టింక్ట్‌లో ఏం చేయాలనిపిస్తుందో అది అది చేస్తుందన్నమాట. ఈ విధంగా అర్జునుడు వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవర్తిస్తున్నారు. అర్జునుడి మీద అసుర స్వభావాలు ఏవైతే 4వ శ్లోకంలో చెప్పారో అవన్నీ కూడా లేవు కాబట్టి అర్జునుడు అసురుడు కాదు. ఇక మరి అర్జునుడు దైవీ స్వభావం కలిగిన వాడా అనడానికి, అసురుడు కానంత మాత్రాన నాకు దైవీ లక్షణాలు ఉన్నాయి అని చెప్పడానికి కూడా లేదు. మరి అర్జునుడిలో దైవీ లక్షణాలు ఉన్నాయా? లేదా? అని చెప్పడానికి మరి ఆల్రెడీ కృష్ణుడు అర్జునుడికి దైవీ స్వభావాలు 26 చెప్పారు. మనం ఒక్కొక్క స్వభావాన్ని విశ్లేషించి, ఈ స్వభావం అర్జునుడికి ఉందా? లేదా? ఉంటే ఏ సందర్భంలో ఈ స్వభావాన్ని అర్జునుడు ప్రకటించారు? అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి అనంటే మనకి ఒక గంట, 2 గంటలు పడుతుంది. కాబట్టి అందులో ముఖ్యమైనటువంటి కొన్ని స్వభావాలను మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యంగా చూస్తే అర్జునుడికి మొదటి స్వభావం భయరాహిత్యం. ఇది దైవీ స్వభావం కలిగినటువంటి వ్యక్తులకి ఉండేటువంటి లక్షణం. మరి అర్జునుడికి భయముందా? భయరహితుడా? అనేటువంటి విషయాన్ని గనక మనం పరిశీలిస్తే, యాక్చువల్‌గా కురుక్షేత్ర యుద్ధానికంటే ముందు అర్జునుడికి తెలుసు. కౌరవుల యొక్క సైన్యం చాలా ఎక్కువగా ఉంది. పాండవుల యొక్క సైన్యం చాలా తక్కువగా ఉంది. కౌరవుల్ని ఎదుర్కోవాలి అనంటే పాండవులకి సైన్య బలం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా సరే ఒక టెన్షన్, భయం అనేటువంటిది ఉంటుంది. అతి త్వరలో మనం యుద్ధం చేయబోతున్నాము. యుద్ధం చేయడానికి అవసరమైనటువంటి సైన్య బలం అనేటువంటిది మన దగ్గర లేదు. మరి మనం యుద్ధం చేసి ఎలా గెలుస్తాం? అనేటువంటి భయం మనలో ఉండాలి. కానీ ఆ భయము అర్జునుడిలో లేదు. ఎలా రుజువవుతుంది? అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అర్జునుడికి చాయిస్ ఇచ్చాడు. నీకు నేను కావాలా? నా సైన్యం కావాలా?
ఒకవేళ నా సైన్యం కావాలంటే, నా సైన్యంలో ఉన్నటువంటి ఒక్కొక్క సైనికుడు ఆయుధాలను పట్టుకొని యుద్ధం చేస్తారు. ఒకవేళ నేను కావాలంటే, నేను యుద్ధం చేయను, ఆయుధం కూడా పట్టను. మరి నేను కావాలా? నా సైన్యం కావాలా? అని అడిగినప్పుడు, ఆల్రెడీ సైన్య బలం తక్కువగా ఉన్నటువంటి వ్యక్తి సైన్యాన్ని కోరుకోవాలి. చాయిస్ ఉన్నా కానీ అర్జునుడు సైన్యాన్ని కోరుకోకుండా కృష్ణుడినే కోరుకున్నాడు. మరి దీన్ని బట్టి చూస్తే అర్జునుడికి సైన్యం తక్కువగా ఉంది, కౌరవుల మీద మనం విజయాన్ని సాధించడం కష్టము అనేటువంటి ఒక భయం కూడా లేదు. సో, కాబట్టి అర్జునుడికి భయరాహిత్యము అనేటువంటి గుణం కూడా తప్పకుండా ఉంది. అందుకనే అర్జునుడు దైవీ స్వభావాన్ని పొంది ఉన్నాడు. ఇక రెండవది హృదయ పవిత్రీకరణ, ఆత్మశుద్ధి. ఈ ఆత్మశుద్ధి అనేటువంటిది, శుద్ధి అనేటువంటిది ఒక వ్యక్తికి శారీరక శుద్ధే కాదు, మానసిక శుద్ధి కూడా అవసరం. బాహ్యంగా, అంతరంగా పవిత్రంగా ఉండాలి. అంతర పవిత్రత అనేటువంటిది, బాహ్యంగా అయితే 100% పవిత్రంగానే ఉన్నారు వాళ్ళు. అయితే మరి అంతరంగా ఉన్నటువంటి పవిత్రత మనకి ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తికి ధర్మానికి ఉన్నటువంటి 4 పాదాల్లో మనము ఒకటి పవిత్రత కూడా. అయితే ఈ యొక్క పవిత్రత అనేటువంటిది ఒక వ్యక్తికి ఎలా వస్తుంది అనంటే, స్త్రీ సాంగత్యం నుంచి గనక, అది కూడా అక్రమ సంబంధాల నుంచి గనక దూరంగా ఉన్నట్లయితే, ఆ వ్యక్తి పవిత్రతని కోల్పోనట్లు. అర్జునుడు పవిత్రంగా ఉన్నాడు అనడానికి ఎక్కడా కూడా ఆయన అభద్ర స్త్రీ సాంగత్యం చేసినట్లు మనకి చరిత్రలో ఎక్కడా కూడా మనకి చెప్పబడి లేదు. యాక్చువల్‌గా తన శరీరంతోటే ఇంద్రలోకానికి వెళ్లారు. తన తండ్రి అయినటువంటి ఇంద్రలోకానికి వెళ్లారు. ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడే ఊర్వశి అర్జునుడి యొక్క సాంగత్యాన్ని కోరుకుంటుంది. అయితే వెంటనే అర్జునుడు ఊర్వశిని తల్లి అన్నారు. అంటే ఇంద్రలోకంలో ఉన్నటువంటి సుఖాన్ని కూడా అనుభవించడానికి అర్జునుడు ఉత్సాహాన్ని చూపించలేదు. కాబట్టి అర్జునుడిలో ఎంత పవిత్రత ఉంది అనేటువంటి విషయం ఈ ఒక్క సంఘటనతోటి మనకు తెలిసిపోతుంది. ఇక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించాలి అనేటువంటి ఉత్సాహం అర్జునుడికి ఉంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించాలని. అంటే ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటి? కృష్ణ చైతన్యంలో ఉండడం. నాకు అన్ని వేదాలు చదివాను, కానీ నేను కృష్ణ చైతన్యంలో లేను అనంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నట్లు కాదు. యాక్చువల్‌గా అర్జునుడు కృష్ణ చైతన్యంలోనే ఉన్నాడు. కృష్ణ చైతన్యంలోనే ఉండాలి అని అనుకున్నాడు. అందుకనే తను కృష్ణుడినే రథసారథిగా చేసుకున్నాడు. ఒకవేళ వేరే ఎవరో కృష్ణుడు కాకుండా వేరే ఎవరో గనక అర్జునుడికి రథసారథి అయినట్లయితే, తను కొంత సమయానికి కృష్ణుడిని మర్చిపోయే ప్రమాదం ఉండొచ్చు యుద్ధంలో పడి. అందుకని యుద్ధం సమయంలో కూడా కృష్ణుడిని మర్చిపోకుండా ఉండాలి అని చెప్పేసి అర్జునుడు కృష్ణుడినే రథసారథిగా చేసుకొని యుద్ధంలో కూడా కృష్ణ చైతన్యంలోనే ఉన్నాడు. అందుకనే ఈయనకి ఉన్నంత ఆధ్యాత్మిక జ్ఞానం మరి ఎవరికీ లేదు అని చెప్పొచ్చు. ఇక రెండవది దానగుణం. ఒక క్షత్రియుడికి ఉండాల్సినటువంటి దానగుణం గురించి మనం మాట్లాడాలి. దానము అంటే సహజంగా మనందరం చేసేటువంటి దానం అని అనుకుంటాం మనం. అంటే ఒక్కొక్క వర్ణంలో ఉన్నటువంటి వాడి యొక్క దానగుణం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక క్షత్రియుడికి ఉండాల్సినటువంటి దానగుణం గురించి మనం ఆలోచిస్తే అభయత్వాన్ని దానంగా ఇవ్వాలి. అంటే ఒక యోద్ధ, అంటే ఒక యుద్ధం చేసేటువంటి ఒక రాజు తన శత్రువుని చంపాలి అని మాత్రమే అనుకోకూడదు. తన వీరత్వాన్ని ప్రకటించడము అనంటే, తను ఎంతమంది శత్రువులు ఎదురొస్తే అంతమంది శత్రువులను చంపుకుంటూ వెళ్ళిపోతే ఆయన గొప్ప వ్యక్తి కాదు. ఎప్పుడైతే శత్రువులో ఉన్నటువంటి శత్రుభావాన్ని చంపేసి మిత్రుడుగా మార్చుకోగలుగుతారో అలాంటి వాడు గొప్ప రాజు. అంటే ఏంటి? అర్జునుడు ఎవరి దగ్గరికెళ్ళి యుద్ధం చేసినా, ఎవరితో యుద్ధం చేసినా వాళ్ళని చంపేయలేదు. ఆ రాజులని తన సామంత రాజులుగా మార్చుకున్నారు. ఆ రాజులతోటి మిత్ర స్వభావాన్ని పెంచుకున్నారు. ఆ రాజులందరూ కూడా అర్జునుడికి సపోర్ట్ చేసేలా చేశారు. అంటే
ఉదాహరణకు చూస్తే శత్రువుని క్షమించడము అనేటువంటిది గొప్ప దానగుణం. ఒక క్షత్రియుడికి ఉండాల్సినటువంటి దానగుణం. శత్రువుని అర్జునుడికి ఉన్నటువంటి ఆ గుణము మనం ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, మయధానవుడిని క్షమించి వదిలేశారు. మయధానవుడు యాక్చువల్‌గా ఖాండవ వనాన్ని దహనం చేస్తున్నటువంటి సమయంలో మయధానవుడే ఇంద్రప్రస్థాన్ని నిర్మించారు. ఎలా? దానవుడు మరి అర్జునుడికి శత్రువు అవ్వాలి. కానీ అవ్వలేదు. ఇంద్రప్రస్థ భవనాన్ని నిర్మించడానికి మయధానవుడి యొక్క సహాయం తీసుకున్నారు. ఎందుకంటే అంతకుముందు మయధానవుడు అర్జునుడిని ఆశ్రయించి క్షమించమని కోరారు. వెంటనే ఆయన్ని క్షమించేసి తన మిత్రుడుగా స్వీకరించారు. అందుకని ఆయన ఆహ్, ఇంద్రప్రస్థ నిర్మాణానికి కూడా సహాయం చేశారు. మయసభ నిర్మాణానికి కూడా ఆయన సహాయం చేశారు. ఇక ఇంకొక సంఘటన తీసుకుంటే పాండవులందరూ కూడా వనవాసంలో ఉన్నప్పుడు దుర్యోధనుడు పాండవుల మీద ప్రతీకారంతోటి అక్కడికి వచ్చినప్పుడు దుర్యోధనుడిని గంధర్వులు పట్టుకున్నారు. గంధర్వులు బంధించేసి దుర్యోధనుడిని చంపబోతే అర్జునుడు వెళ్లి దుర్యోధనుడిని కాపాడటం జరిగింది. యాక్చువల్‌గా అయితే ఒకవేళ ఆయనకి దానగుణము అంటే ఈ క్షమాగుణము అనేటువంటిది గనక లేకపోతే మరి అర్జునుడు చంపుతుంటే చంపనియ్యి మనకి శత్రువు వీడు అని అనుకోలేదు. గంధర్వులు దుర్యోధనుడిని బంధించినా సరే అర్జునుడు మాత్రం గంధర్వుల యొక్క బారి నుంచి దుర్యోధనుడిని రక్షించారు. సో, ఇది అర్జునుడిలో ఉన్నటువంటి దైవీ స్వభావానికి ఇంకొక ఉదాహరణ. ఇక ఆత్మ నిగ్రహం. అంటే ఇంద్రియ నిగ్రహం. తన ఇంద్రియాలన్నీ కూడా తన అదుపులో ఉన్నాయి. తన కంట్రోల్‌లో ఉన్నాయి. మీరు చూస్తే ప్రత్యేకించి ఒక వ్యక్తికి ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది మనం ఎలా చెప్తాము అనంటే, ఆ వ్యక్తి కామభావాన్ని ఎంత కలిగి ఉన్నారు. అంటే కోరికల్ని ఎన్ని కోరికల్ని కలిగి ఉన్నారు. ఎంతమంది స్త్రీలతోటి ఆయన కలిసి ఉన్నారు. ఎంతమంది పిల్లల్ని పొందారు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, ఒక వ్యక్తి కామంతో పిల్లలను పొందడం వేరు. ఒక వ్యక్తి పుత్రుడు అవసరం కాబట్టి పుత్రుడు యొక్క ఆహ్, పుత్రుడిని పొందడము అనేటువంటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం తెలుసుకొని పుత్రుడిని పొందడం అనేటువంటిది వేరు. ఇప్పుడు అర్జునుడు చూస్తే, అర్జునుడికి ఉన్నటువంటి భార్యలు చూస్తే, ఒక్కొక్క భార్యతోటి ఒక్కొక్క పుత్రుడిని కన్నారు. ఆ భార్య కోరుకున్నారు కాబట్టి. ఆ భార్యతోటి పుత్రుడు కన్నారు. ఆ తర్వాత వాళ్ళతోటి మళ్ళీ అలాంటి సాంగత్యాన్ని ఆయన ప్రదర్శించలేదు. పుత్రుడు పొందిన తర్వాత. అంటే అర్జునుడి యొక్క ఆత్మ నిగ్రహము అనేటువంటిది ఎంత ఉంది అనేటువంటిది మనకి ఈ లక్షణం ద్వారా తెలుస్తుంది. కాబట్టి అర్జునుడికి దైవీ లక్షణాల్లో ఒక లక్షణమైనటువంటి ఆత్మ నిగ్రహం అనేటువంటిది కూడా ఆయనకి ఉంది. తర్వాత యజ్ఞాచరణము. ఏ క్షణం అర్జునుడు కృష్ణుడిని మర్చిపోయాడు గనక. యజ్ఞాలలోకెల్లా ఉత్తమ యజ్ఞం ఏమిటి అనంటే జపయజ్ఞం. నిరంతరం కృష్ణుడి యొక్క నామాన్నే జపిస్తూ ఉన్నటువంటి అర్జునుడు నిరంతరం జపయజ్ఞాన్ని చేశారు. కాబట్టి అర్జునుడు జపయజ్ఞము అనేటువంటిది నిరంతరము చేస్తూనే ఉన్నాడు కాబట్టి, యజ్ఞాచరణం విషయంలో అర్జునుడికి ఆ లక్షణం ఉంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. ఇంకొకటి యాక్చువల్‌గా ఒక సందర్భంలో బభ్రువాహనుడు అర్జునుడి యొక్క శిరస్సును ఖండిస్తారు. అర్జునుడి యొక్క శిరస్సును ఖండించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అర్జునుడి యొక్క శిరస్సును పట్టుకుంటారు. అర్జునుడి యొక్క శిరస్సు దొరుకుతుంది వాళ్ళకి. వాళ్ళేం చేస్తారు సముద్ర మధ్యలో తీసుకెళ్ళి సముద్ర మధ్యలో వదిలేస్తారు. సముద్ర మధ్యలో వదిలేసినప్పుడు వాళ్ళకి ఆ శిరస్సు అంటే మొండెం లేకుండా కేవలం శిరస్సు మాత్రమే ఉంటుంది. ఆ శిరస్సు కృష్ణుడి యొక్క నామాన్ని పలకడం వాళ్ళు వింటారు. అదేమిటి? ఇది ఒక శిరస్సు మాత్రమే కదా! ఈ ప్రాణం లేనటువంటిది కదా! ప్రాణం పోయింది అని అనుకోని మనం సముద్రం నీళ్ళల్లో కలిపేస్తున్నాం కదా! ఈ శిరస్సులో ప్రాణం ఉంది ఇంకా అని తెలిసేసి అని వాళ్ళు తెలుసుకున్నారు. భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తున్నాడు అర్జునుడు. వెంటనే ఆ శిరస్సును తీసుకొని బయటికి తీసుకొచ్చేస్తే, ఆ శిరస్సుకు సంబంధించినటువంటి మొండెం ఎక్కడుందో ఆ మొండానికి పెట్టేస్తే, అప్పుడు కృష్ణుడు మళ్ళీ అర్జునుడిని బతికించడం అనేటువంటిది జరుగుతుంది. సో, ఈ సందర్భంలో మనకు తెలుస్తుంది, నిరంతరం అర్జునుడు కృష్ణుడి యొక్క నామాన్ని జపిస్తూనే ఉన్నారు అనేటువంటిది.
ఓకే. ఎందుకు అర్జునుడిని బభ్రువాహనుడు శిరస్సు ఖండించారు అనేటువంటిది అది మహాభారతంలో ఉన్నటువంటి ఒక స్టోరీ. దాని గురించి మనము క్లాస్ అయిపోయిన తర్వాత సమయం ఉంటే చర్చిద్దాం. ఇక వేద అధ్యయనము అంటే స్వాధ్యాయ. ఓకే. స్వాధ్యాయ అంటే ఏంటి? ఎప్పుడూ కూడా శాస్త్రాన్ని గుర్తుపెట్టుకొని ఉండడం. శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలను మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకొని ఉండడం. మరి ఇది అర్జునుడు చేశారా? ఏ సమయంలో, ఎప్పుడు చేశారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అనంటే, కృష్ణుడు తన ధామానికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, అర్జునుడు ద్వారక వెళ్లి తిరిగి వస్తున్నారు. కృష్ణుడు ఇక లేరు. కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయారు అనేటువంటి విషయం తెలుసుకొని, తిరిగి అర్జునుడు వచ్చేసిన తర్వాత ధర్మరాజు ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే, "ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు? బాధగా ఉన్నావు. నీ ప్రాబ్లమ్ ఏమిటి?" అని ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్నారు. పలానా కారణం వల్ల నువ్వు ఇలా ఉన్నావా? పలానా కారణం వల్ల నువ్వు ఇలా ఉన్నావా? అని చెప్పేసి అన్ని కారణాల్ని ఆహ్, ధర్మరాజే ఊహించుకొని అడగడం అనేటువంటిది జరుగుతుంది. కానీ అర్జునుడు చాలా సేపు వరకు మాట్లాడడు. ఎప్పుడైతే అర్జునుడు మాట్లాడడం మొదలుపెట్టారో, అప్పుడు కృష్ణుడితో ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని ఆయన గుర్తు తెచ్చుకుంటున్నారు. కృష్ణుడితో ఆయన గడిపినటువంటి ప్రతి క్షణాన్ని ఆయన గుర్తు తెచ్చుకుంటారు. చివరికి కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడికి అర్జునుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించినటువంటి భగవద్గీతను కూడా గుర్తు తెచ్చుకున్నారు. అంటే భగవద్గీత ఉపదేశాలను ఎప్పుడూ స్మరిస్తూ ఉన్నటువంటి అర్జునుడు స్వాధ్యాయ చేసినట్లా? చేయనట్లా? 100% శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ప్రతి ఉపదేశాన్ని కూడా అర్జునుడు గుర్తుంచుకున్నాడు కాబట్టి ఆ సమయంలో కృష్ణుడితో ఉన్నటువంటి కృష్ణుడు పలికినటువంటి ప్రతి పలుకుని కూడా ఆయన గుర్తు తెచ్చుకొని మాట్లాడటం అనేటువంటిది. కాబట్టి అర్జునుడు స్వాధ్యాయ అనేటువంటి దాన్ని కూడా చేసినట్టు. ఇక తపస్సు అనేటువంటిది కూడా ఒక దైవీ లక్షణం. యాక్చువల్‌గా అర్జునుడి యొక్క పేరు చూస్తే ఇంకొక పేరు ఏమిటి అనంటే పరంతప. అర్జునుడికి ఉన్నటువంటి పేరు పరంతప అంటే తపస్సు చేసేటువంటి వాళ్ళలో కూడా ఉత్తమమైనటువంటి తపస్సు చేసేటువంటి వాడు అర్జునుడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. యాక్చువల్‌గా అర్జునుడిని పాశుపదాస్త్రం పొందడం కోసం శ్రీకృష్ణుడు ఆయన తపస్సు చేయడానికి పంపిస్తారు. అర్జునుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. హిమాలయాలను దాటుకొని అవతలకి వెళ్ళిపోతారు. అడవుల్లోకి వెళ్ళిపోతారు. హిమాలయాల అవతల ఉన్నటువంటి అరణ్యాలకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ బొటనవేలు మీద నిలబడతారు కొన్ని మాసాల పాటు. ఆయన 3 రోజులకు ఒక్కసారి మాత్రమే ఎండినటువంటి ఫలాలను తిన్నారు. తర్వాత 15 రోజులకి ఒక్కసారి మాత్రమే తిన్నారు. తర్వాత గాలి మాత్రమే పీల్చుకున్నారు. తర్వాత 2 చేతులు పైకెత్తి కేవలం బొటనవేలు మీద నిలబడి ఆయన ఘోరమైనటువంటి తపస్సు చేసి శివుణ్ణే మెప్పించి స్వల్ప సమయంలోనే శివుణ్ణే మెప్పించి ఆయన పాశుపదాస్త్రాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. మరి తపస్సు చేయడము అనేటువంటి విషయంలో కూడా అర్జునుడికి ఆ లక్షణం ఉంది అనేటువంటి విషయం ఈ సందర్భంతోటి మనకు తెలుస్తుంది. కాబట్టి అర్జునుడిలో దైవీ స్వభావాలు పుష్కలంగా ఉన్నాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇక సరళత్వం. సరళత్వం అంటే బయటకి ఒకటి చెప్పడం, లోపల కూడా అదే ఆలోచించడం. లోపల మనం ఎలా ఉంటామో బయటికి కూడా అలానే ఉండడం. అంటే కుటిలత్వం లేకుండా ఉండడం. సరళత్వం అంటే కుటిలత్వానికి ఆపోజిట్. ఎక్కడా కూడా కుటిల నీతిని ప్రదర్శించలేదు అర్జునుడు. రాజకీయం చేసి అవతల వాళ్ళని మోసం చేసి గెలవాలి అని అనుకోలేదు ఎక్కడ. తను ఏం చెయ్యాలి అనుకున్నాడో అదే చేశాడు. మనసులో ఏదుందో అదే ప్రదర్శించాడు. సరళత్వాన్ని ప్రదర్శించాడు. తర్వాత అహింస. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. అహింస అనేటువంటి లక్షణం కృష్ణుడికి అర్జునుడిలో ఉందా లేదా అంటే ఉంది. ఎందుకంటే ప్రతి శత్రువుని ఆయన చంపుకుంటూ పోలేదు. ప్రతి శత్రువుని క్షమించుకుంటూ వెళ్లారు. క్షమించుకుంటూ తన మిత్రరాజుగా మార్చుకుంటూ వెళ్లారు. కాబట్టి అర్జునుడిలో ఆ స్వభావం కూడా ఉంది. ఇంకా మీరు ఒకటి చూస్తే అశ్వమేధ యజ్ఞం చేసినప్పుడు ధర్మరాజు అర్జునుడిని అశ్వం వెనకాలనే వెళ్ళమని చెప్పారు. ఎవరైతే అశ్వాన్ని ఆపుతారో, ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో వాళ్ళని చంపేయమని. వాళ్ళని ఎదిరించి వాళ్ళ మీద ఫైట్ చేసి వాళ్ళని ఓడించి అవసరమైతే చంపేయమని కూడా చెప్తారు. ఎందుకంటే అశ్వమేధ యజ్ఞం లక్షణమే అది. అశ్వమేధ యజ్ఞం అలానే చేస్తారు. అయితే అర్జునుడు అశ్వమేధ యజ్ఞం తరువాత అశ్వం వెనకనే వెళ్తూ ఉన్నప్పుడు ఒక్క రాజును కూడా చంపలేదు.
అశ్వాన్ని ఎదిరించిన వాళ్ళని కూడా చంపలేదు. వాళ్ళందరితోటి యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా తన మిత్రులుగా మార్చేసుకున్నాడు. అందుకనే యుద్ధం తర్వాత కూడా ఆయన తన స్ తన తన అహింసా స్వభావాన్ని చూపించారు. ఇక సత్యసంధత. సత్యసంధత అంటే శాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడం. మానసిక కల్పనలతో కాకుండా ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడం. మీరు భగవద్గీత మొత్తాన్ని కూడా మనం చదివినప్పుడు వింటే, మనం కృష్ణుడు ఏదో చెప్తున్నాడు, నేను ఏదో వింటున్నాను అన్నట్లు లేడు అర్జునుడు. లేదంటే అర్థం కాకపోయినా గాని అర్థమైందని తలూపేసేయలేదు అర్జునుడు. కృష్ణ నువ్వు ఇది చెప్పావా? సర్లే తొందరగా కానిచ్చేసేయ్. నాకు అర్థమైందిలే అని చెప్పి తన ఇష్టమైనట్టు చేయలేదు. అర్థం కాని చోట శ్రీకృష్ణుడిని ఆపి, దీని అర్థం ఏంటో చెప్పు. నాకు ఈ డౌట్ వస్తుంది. ఈ డౌట్‌కి కూడా సమాధానం చెప్పు అని చెప్పేసి అర్జునుడు మళ్ళీ మళ్ళీ ప్రశ్నించి మరీ భగవద్గీతను తెలుసుకున్నారు. అంటే భగవద్గీతని యథాతథంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ తన మానసిక కల్పనలతో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇది సత్యసంధత అంటే. సత్యాన్ని సత్యంలాగా గ్రహించడం. అంతేకాని మన ఊహలకి అనుగుణంగా తీసుకోవడం కాదు సత్యసంధత అంటే. అందుకనే అర్జునుడు ఈ విధంగా సత్యసంధతను కూడా ప్రదర్శించారు. కాబట్టి ఆయనకి దైవీ స్వభావం ఉంది. ఇక తరువాత గుణం వచ్చేసి దైవీ స్వభావం వచ్చేసి క్రోధరాహిత్యం. ఒకసారి ద్వారక అర్జునుడు వెళ్ళారు. ద్వారకలో ఒక బ్రాహ్మణుడు తనకు పుట్టినటువంటి ప్రతి పుత్రుడిని కోల్పోవడం అనేటువంటిది చూశాడు. ఆ ద్వారకలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు ఎందుకు తన పుత్రుడిని కోల్పోతున్నాడో తనకు తెలియదు. పుట్టగానే చచ్చిపోతున్నాడు ఆ బ్రాహ్మణుడికి. అప్పుడేం చేశాడు ఆ బ్రాహ్మణుడు? తన చనిపోయినటువంటి ఒక పుత్రుడిని తీసుకెళ్లి కృష్ణుడి ముందు పడేసేవాడు ప్రతిసారి. ఎందుకంటే ద్వారకకి రాజు కృష్ణుడు. అయితే కృష్ణుడు ఒక రాజుగా ప్రజల యొక్క కష్టాలను తీర్చాలి. ఈ బ్రాహ్మణుడికి ఉన్నటువంటి కష్టం ఏమిటి అనంటే తన పుత్రులను కోల్పోవడం. ఇలాంటి సందర్భంలో మరి ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని నిందిస్తున్నాడు. కృష్ణ, నువ్వు రాజుగా నాకేం రక్షణ ఇస్తున్నావు? చూసావా నా పుత్రుడు వరుసగా చనిపోతున్నారు. పుట్టిన ప్రతిసారి చనిపోతున్నారు అని చెప్పినప్పుడు అప్పుడు అర్జునుడు పక్కనే ఉన్నాడు. పక్కనే ఉండి ఆ బ్రాహ్మణుడికి ఒక వాగ్దానం చేస్తాను. ఈసారి నేనుంటాను. ఈసారి పుత్రుడు పుట్టినప్పుడు చావకుండగా నేను చూసుకుంటాను. నేను నీకు ఆ అభయాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి అర్జునుడు ప్రకటిస్తారు. ఆ తర్వాత పుత్రుడు పుట్టేటువంటి సమయంలో అర్జునుడు అక్కడే ఉంటారు. అర్జునుడు అక్కడే ఉన్నా కానీ బ్రాహ్మణుడికి పుత్రుడు కలిగితే అర్జునుడు కళ్ళ ముందే పుత్రుడు మళ్ళీ చనిపోతాడు. అప్పుడు మళ్ళీ ఆ పుత్రుడిని తీసుకొని అర్జునుడిని తీసుకొని కృష్ణుడి ముందుకొచ్చి కృష్ణుడి ముందు ఉంచి కృష్ణుడి ముందు అర్జునుడిని ఆ బ్రాహ్మణుడిని తిట్టేస్తాడు. నువ్వు ఒక నపుంసకుడివి అంటాడు. నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కూడా చేత కాదు అని అంటారు. నువ్వు అలాంటి ఒక రాజువి అని చెడమడ తిట్టేస్తాడు. ఒక బ్రాహ్మణుడి చేతిలో అన్ని తిట్లు తిన్నా గాని అర్జునుడిలో కొంచెం కూడా కోపం. కోపరాహిత్యము అనేటువంటి దానికి ఇది ఇంకొక నిదర్శనం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం భీష్ముడిని, ద్రోణుడిని చంపాలి అనేటువంటిది తనకున్నటువంటి ప్రతీకార భావం, తనకున్నటువంటి కోపంతోటి చంపాలి అని అనుకోలేదు. కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఇది చేస్తే ధర్మాన్ని మనం పునరుద్ధరించడం సాధ్యమవుతుంది అనేటువంటి ఉద్దేశంతోటి అర్జునుడు కృష్ణుడి సేవగా తన శత్రువులను చంపడం అనేటువంటిది జరిగింది. ఇది అర్జునుడికి కోపం లేదు అనేటువంటి విషయాన్ని నిరూపించడానికి ఇంకొకటి. ఇక త్యాగం. త్యాగం అనేటువంటి విషయానికి వస్తే అర్జునుడిలో త్యాగము అనేటువంటిది మనం అర్థం చేసుకోవడానికి ఒక సంఘటన. అయితే ఇంద్రప్రస్థ నిర్మాణం జరిగిన తర్వాత పాండవులందరూ కూడా ఇంద్రప్రస్థంలో ఉంటున్నారు. యాక్చువల్‌గా ఎలా ఉంటుంది అనంటే ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భర్త దగ్గర ఉంటుంది. ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోయిన తర్వాత ద్రౌపది వేరే భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భర్తతోటి ఉండాల్సిన దానికంటే ముందు కొంత పవిత్రీకరణ అనేటువంటిది జరుగుతుంది. అంటే మళ్ళీ ఆమె పవిత్రంగా మారుతుంది.
అంటే ఆమె కోల్పోయినటువంటి శీలాన్ని మళ్ళీ తిరిగి పొందుతుంది ద్రౌపది. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఒక భర్తతోటి ద్రౌపది ఉన్నప్పుడు ఇంకొక భర్త వాళ్ళ ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళకూడదు. వెళ్తే గనక 1 సంవత్సరం పాటు అరణ్యానికి వెళ్ళిపోవాలి. ఇది కండిషన్. తపస్సు చేసేసుకోవాలి. అయితే ఒకసారి ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు పాండవుల యొక్క గోవుల్ని తక్షకుడు దొంగతనం చేసేస్తారు. తీసుకెళ్ళిపోతారు. అప్పుడు అర్జునుడి యొక్క గాండీవం ధర్మరాజు ఉన్నటువంటి మందిరంలో ఉంది. అంటే వాళ్ళు ఉన్నటువంటి గృహంలో ఉంది. ఆ గృహంలో ఉన్నటువంటి తన గాంధీవాన్ని తెచ్చుకొని తను ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి గోవుల్ని రక్షించాలి అని అనుకున్నారు. ఆ సమయంలో ద్రౌపది ధర్మరాజుతో ఉంది. అయితే తన గురించి తాను ఆలోచించలేదు. తన స్వార్థం గురించి ఆలోచించలేదు. ఆలోచించకుండా పరిగెత్తుకొని వెళ్లి గాంధీవాన్ని తీసుకొని వెళ్ళిపోయి గోవుల్ని రక్షించడం అనేటువంటిది జరిగింది. ఒకవేళ తన గురించి తాను గనక ఆలోచించి తన సుఖం కోసం గురించి ఆలోచించినట్లయితే అర్జునుడు అలా చేసి ఉండేవాడు కాదు. కాబట్టి ఈ సంఘటన ద్వారా మరి తర్వాత ఏం జరిగింది? గోవులనైతే రక్షించేసేసాడు తక్షకుడి నుంచి. కానీ తరువాత వెంటనే ఆయన అరణ్యానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఇంద్రప్రస్థ భవనాన్ని వదిలేసి, తన భార్యని వదిలేసి, తన పిల్లల్ని తన కుటుంబ సభ్యులను వదిలేసి, తను కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా తను అరణ్యానికి ప్రయాణం అయిపోయారు. కఠినమైనటువంటి తపస్సు చేయడానికి. తను చేసినటువంటి పాప ప్రక్షాళన చేసుకోవడం కోసం ఆయన వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఇక ఇంకొక లక్షణం శాంతి. శాంతి అనేటువంటిది అంటే ఎలాంటి సందర్భంలో అయినా కానీ ఆవేశపడలేదు అర్జునుడు. మనం చూస్తే అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వేశారు. బ్రహ్మాస్త్రాన్ని వేసినప్పుడు ఒక క్షత్రియుడుగా, బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తిగా వెంటనే అర్జునుడు ఏం చేయాలి? బ్రహ్మాస్త్రానికి ఎదురు అస్త్రాన్ని వేసేసేయాలి. బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కొని ఉండాలి. కానీ అర్జునుడు అలా చేయలేదు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేయగానే అర్జునుడు ఏం చేసేసాడు? కృష్ణుడు చుట్టూ ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టాడు. కృష్ణ అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేశాడు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ప్రశాంతంగా ఉన్నాడు. అర్జునుడు ఏమీ ఆవేశపడలేదు. అర్జునుడేమి ఆవేశంతో బ్రహ్మాస్త్రానికి ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని లేకపోతే ఇంకొక వేరే తన దగ్గర ఉన్నటువంటి ఇతర బ్రహ్మాస్త్రాన్ని కూడా ఎదుర్కోగలిగినటువంటి అస్త్రాలని సంధించేసేసి పరిస్థితిని అంటే ఇప్పుడు ఒకవేళ అలా చేసినట్లయితే కనుక అశ్వత్థామ మీద శత్రుత్వాన్ని ప్రకటించేసి అశ్వత్థామను చంపడానికి సిద్ధం అయిపోయినట్టు. కానీ అలా చేయలేదు. అలా చేయకుండా కృష్ణుని ఆశ్రయించాడు. అంటే మనకున్నటువంటి ఎలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో అయినా, మన ప్రశాంతతను కోల్పోయేటువంటి పరిస్థితుల్లో అయినా కానీ మనం ఒకవేళ అర్జునుడిలాగా కృష్ణుడిని ఆశ్రయించి ఉన్నట్లయితే మనలో కూడా ఇలాంటి శాంత స్వభావాన్ని మనం కూడా పొందగలుగుతాం. అంతేకాదు వీరత్వాన్ని ప్రదర్శించొద్దా? మరి శాంత స్వభావంలో ఉండడం కోసం ఒక క్షత్రియుడి వీరత్వాన్ని ప్రదర్శించొద్దా అంటే వీరత్వాన్ని ప్రదర్శించాలి. వీరత్వాన్ని ప్రదర్శించి కూడా అర్జునుడు ప్రశాంతంగా ఉన్నాడు. ఇంకొక ఉదాహరణ ఏమిటి అనంటే అశ్వత్థామని కోపంతో వెళ్ళి బంధించారు. ఉత్తర గర్భంలో ఉన్నటువంటి అభిమన్యుణ్ణి పరీక్షిత్ మహారాజుని చంపేయాలి అని అనుకున్నప్పుడు అర్జునుడు ప్రతిజ్ఞ చేసేసాడు. ఏమని? నేను వెళ్ళి ఆ నీచుణ్ణి పట్టుకుని తీసుకొస్తాను. పంచపాండవులు ఉప పాండవులందరిని చంపినప్పుడు తీసుకొస్తాడు. బంధించి మరీ తీసుకొచ్చేశాడు. బంధించి మరీ తీసుకొచ్చి ఆ ఆవేశంలో తనలో ఉన్నటువంటి అలజడితో ఆయన ఏం చంపేయలేదు. క్షమించి వదిలేశాడు. కృష్ణుడు మాత్రం ఒక పక్క నుంచి ఈయన పరీక్షించడానికి చంపే అంటున్నారు. కృష్ణుడి యొక్క అంటే స్వయంగా కృష్ణుడే చెప్తున్నారు. కానీ కృష్ణుడి ఉద్దేశం ఏమిటి? ఈ సమయంలో నా భక్తులు ఎలా ప్రవర్తిస్తారు అనేటువంటి విషయాన్ని ఆయన మనందరికీ తెలియజేయాలనుకున్నారు. కృష్ణుడు చంపమంటున్నాడు. ఇంకో పక్క భీముడు చంపమంటున్నాడు. అయితే అర్జునుడు మాత్రం
చంపకుండగా ఆయనకి కేవలం శిరోముండనం చేసేసి వదిలేశారు. అంటే అర్జునుడిలో ఉన్నటువంటి స్వభావం కూడా మనకు అర్థమవుతుంది. అర్జునుడికి దైవీ స్వభావం చాలా ఉంది అనేటువంటి విషయం. ఇక ఇతరులలో దోషాన్ని ఎంచకుండగా ఉండడం. యాక్చువల్‌గా చూస్తే కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తరువాత ధృతరాష్ట్రుడు పాండవులతోటే ఉంటాడు. ధృతరాష్ట్రుడికి తన పుత్రులందరినీ కోల్పోయాడు. పాండవులు పెట్టినటువంటి భిక్ష మీదనే ఆధారపడి బతుకుతున్నాడు. అలాంటి సమయంలో ఒకవేళ మనముంటే మనం ఏం చేస్తాం? ధృతరాష్ట్రుడిలో ఉన్నటువంటి అనేక దుర్గుణాలన్నిటిని కూడా మనము ఎత్తి చూపుతూ అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాం. "నువ్వు ఇలా చేశావు, నువ్వు అలా చేశావు, నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది, నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది" అనేవాళ్ళు. నిజానికి చూస్తే ధృతరాష్ట్రుడు భీముడిని కూడా చంపాలి అని అనుకున్నాడు. అసూయ స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే భీముడి చేతిలోనే దుర్యోధనుడు చచ్చిపోతాడు కాబట్టి, దుర్యోధనుడికి నిజమైనటువంటి శత్రువు భీముడు అని తెలుసుకున్నటువంటి ధృతరాష్ట్రుడు భీముడిని చంపేయాలి అనుకుని ఒక్కసారి కౌగిలించుకొని పిడికిడికి గట్టిగా బిగించేసాడు. బిగించేస్తే ఆ సమయంలో కృష్ణుడికి తెలుసు కాబట్టి భీముడిని పంపించకుండగా భీముడి విగ్రహాన్ని పంపించేశాడు. ధృతరాష్ట్రుడు ఆ కౌగిలికి భీముడి యొక్క విగ్రహం మొత్తం కూడా పొడి పొడి అయిపోతుంది. అన్ని ఘోరమైనటువంటి పనులు చేసినా కానీ పాండవులకి అనుకూలంగా లేనటువంటి అనేక పనులు చేసి పాండవుల్ని ఇన్ని కష్టాలకి గురి చేసినటువంటి వ్యక్తి పాండవుల ఆశ్రయంలోనే ఉన్నప్పటికీ కూడా అర్జునుడు ఎప్పుడూ కూడా ధృతరాష్ట్రుడి యొక్క దోషాన్ని ఎంచలేదు. ధృతరాష్ట్రుడిలో ఉన్నటువంటి తప్పుని ఎత్తి చూపించలేదు. ధృతరాష్ట్రుడిని ఎప్పుడూ కూడా ఒక పెద్ద తండ్రిని చూసినట్లే చూశారు. పెద్ద తండ్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్నే ఇచ్చారు అర్జునుడు. కాబట్టి అర్జునుడిలో ఉన్నటువంటి దైవీ లక్షణం ఇది కూడా ఒకటి. సో ఈ విధంగా చూస్తే జీవుల మీద దయ, లోభరాహిత్యం, మృదుత్వం, సిగ్గు, దృఢ నిశ్చయం, తేజం, క్షమ, ధైర్యం, శుచిత్వం, అసూయారాహిత్యం ఇవన్నీ కూడా ఒక్కొక్క సంఘటన గుర్తు చేసుకొని మరీ మనము ఈ లక్షణాలన్నీ కూడా అర్జునుడిలో ఉన్నాయి, ప్రస్ఫుటంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము రుజువు చేయొచ్చు. కాబట్టి కృష్ణుడేమి జస్ట్ ఏదో సరదాగా నీలో దైవీ గుణాలు ఉన్నాయిలే అని అనలేదు. లేదంటే ఆ సమయంలో అర్జునుడిని ఏదో సంతృప్తి పరచడం కోసం నీలో దైవీ గుణాలు ఉన్నాయిలే అని అనలేదు. నిజంగానే అర్జునుడికి దైవీ గుణాలు ఉన్నాయి. ఈ దైవీ గుణాలను పొందినటువంటి అర్జునుడు తప్పకుండా ముక్తిని పొందుతారు అనేటువంటి విషయం తెలుసు కాబట్టి ఇక నువ్వు ఎలాంటి భయానికి లోను కావాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు నిర్భయంగా ఉండు. నువ్వేం శోకించిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అయితే మరి ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కేవలం దైవీ గుణాల గురించి 3 శ్లోకాలలో మాట్లాడి ఇక మిగిలినటువంటి అధ్యాయం మొత్తం కూడా అసుర గుణాల గురించి, అసురుల యొక్క కర్మల గురించి, అసురుల యొక్క ప్రవర్తనల గురించి మాత్రమే మాట్లాడారు. అంటే 24 శ్లోకాలు ఉన్నటువంటి అధ్యాయంలో 3 శ్లోకాలు మాత్రమే దైవీ గుణాల గురించి మాట్లాడి మిగిలినటువంటి 20 శ్లోకాల వరకు కూడా ఆయన అసురుల గురించే ఎందుకు మాట్లాడారు అనంటే ఈ అధ్యాయం విన్నటువంటి మనందరం కూడా మనలో ఉన్నటువంటి ఒక్కొక్క అసుర లక్షణాలని, ఒక్కొక్క అసుర స్వభావాన్ని మనం కూడా ఒక్కొక్కటిగా మనలోంచి తీసేయాలి. అందుకు మనకి ఈ అధ్యాయాన్ని బోధించడం అనేటువంటిది జరిగింది అర్జునుడి మాధ్యమం ద్వారా. అర్జునుడికేమీ అసుర లక్షణం లేదు. అందుకు శ్రీకృష్ణుడు అర్జునుడికి అసుర స్వభావం గురించి 20 శ్లోకాలు మాట్లాడలేదు. మనం అందరం ఒకవేళ అలా అనుకుంటే గనక మనం తప్పు చేస్తున్నట్టు. ఈ సమాజంలో ఆల్మోస్ట్ 100% జనాలకి అసుర స్వభావం ఉంది కాబట్టి కృష్ణుడు ఎక్కువగా అసుర స్వభావాల గురించి మాట్లాడారు. దానివల్ల మనం ఎలా ఉండకూడదు అని తెలుసుకోవాలని కానీ ఎలా ఉండాలి అని కాదు. అసురుల్లా ఉండడం ఎలా అని కాదు. అందుకనే అర్జునుడికి కృష్ణుడు అసురుల గురించి ఎక్కువగా బోధించినట్లు కాదు. కాబట్టి మనము ఇవన్నీ కూడా పాటించి ఈ అసుర స్వభావాల గురించి రాబోయేటువంటి శ్లోకాలు ఇంకా ఇక్కడి నుంచి చివరికి ఈ అసుర స్వభావాన్ని కోల్పోవాలి అంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా చివరి 4 శ్లోకాలు 21, 22, 23, 24 శ్లోకాల్లో ఈ అసుర స్వభావాన్ని కోల్పోవాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయం. అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అనంటే
మనందరం కూడా దైవీ లక్షణాలను పొంది ఉండాలి. 2 రకాల జనులు, అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు, దైవీ స్వభావం కలిగినటువంటి వాళ్ళు. అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు అనంటే శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు. దైవీ స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళు అంటే శాస్త్ర సమ్మతంగా కర్మలు చేసేటువంటి వాళ్ళు. కాబట్టి మనం అందరం కూడా శాస్త్ర సమ్మతంగా మన యొక్క జీవన విధానాన్ని గనక మార్చుకోగలిగితే మనం అందరం కూడా దైవీ స్వభావాన్ని పొందినటువంటి వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనలో ఉన్నటువంటి అసుర స్వభావాన్ని కొంచెం కొంచెంగా తగ్గించుకొని మనం అందరం కూడా ముక్తిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ముక్తిని పొందడానికి మనం చేసేటువంటిది వర్ణాశ్రమ ధర్మము ప్రకారంగా మన యొక్క కర్మల్ని చేయాలి. వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా కర్మలను చేయడము అనంటే మనందరం కూడా కృష్ణ చైతన్యంలో లేకుండా వర్ణాశ్రమ ధర్మంలో కర్మలు చేసినంత మాత్రాన మనకేమీ ముక్తి రాదు. ఎందుకంటే ఆ కర్మలు మనకి కర్మబంధనాన్ని తీసుకొస్తాయి కాబట్టి. కాబట్టి ఒక ఈజీ ప్రాసెస్, దైవీ స్వభావాలని కంటిన్యూస్గా పొంది ఉండాలి. మన జీవితాంతం దైవీ స్వభావాన్నే పొంది ఉండాలి. మన అసుర స్వభావం అనేటువంటిది దైవీ స్వభావాన్ని డామినేట్ చేయకుండా ఉండాలి అని అంటే ఈజీ ప్రాసెస్ ఏమిటి అని అంటే మనం అందరం కూడా గురువు, శాస్త్రము, సాధువుల యొక్క సాంగత్యంలో ఉండాలి. గురువు, శాస్త్రము, సాధువుల యొక్క సాంగత్యంలో ఉండి మనము కృష్ణ చైతన్యంలో గనక ఉన్నట్లయితే శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపిస్తూ మనం మన యొక్క కర్మలను చేసినట్లయితే నువ్వు ఏ వర్ణంలో ఉన్నావు అనేటువంటి దాంతో సంబంధం లేదు. నువ్వు ఏమి కర్మ చేస్తున్నావు అనేటువంటి దాంతో సంబంధం లేదు. మనల్ని మనము అసుర స్వభావాన్ని కలిగి ఉన్నామా, దైవీ స్వభావాన్ని కలిగి ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. భక్తుల సాంగత్యంలో ఉండి మనము గురువు చెప్పిన విధంగా, శాస్త్రం చెప్పిన విధంగా మనం గనక నడుచుకోగలిగితే మనం అందరం కూడా ముక్తికి మన మార్గాన్ని సుగమం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. యాక్చువల్గా ప్రభుపాదుల వారిని ఒక ప్రశ్న అడుగుతారు. ప్రభుపాదుల వారు మెల్బోర్న్లో ఒక ప్రసంగంలో ఉన్నప్పుడు ఒక విలేకరి ఒక ప్రశ్న అడుగుతారు. ఆయన ఏమని అడుగుతారు అంటే ఏ విధంగా మేము అసుర స్వభావాన్ని కోల్పోవాలి, అంటే మాలో ఉన్నటువంటి అసుర స్వభావాన్ని ఎలా తగ్గించుకోవాలి, లేదంటే మాలో ఉన్నటువంటి దైవీ స్వభావాన్ని ఎలా పెంచుకోవాలి అని అడిగినప్పుడు ఆయన సమాధానం ఏం చెప్పారంటే, నువ్వు ఒక తాగుబోతు అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగారు ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారు ప్రశ్న అడిగినటువంటి వ్యక్తినే ఎదురు ప్రశ్న వేశారు. నువ్వు ఒక తాగుబోతువి ఎప్పుడు అవుతావు అని అంటే, తాగుబోతుల సాంగత్యంలో ఉంటే నేను తాగుబోతుని అయిపోతాను. నేనేమి ప్రత్యేకంగా నాకంటూ కోరిక ఉండవసరం లేదు తాగాలి అని. నా పక్కన కనుక తాగుబోతులు ఉంటే ఆటోమేటిక్గా నేను తాగుబోతుని అయిపోతాను అని చెప్పాడు. అలానే నువ్వు ఒక సాధువు అవ్వాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ చైతన్యం ఉన్నటువంటి భక్తుల సాంగత్యంలోకి వచ్చేసాయి. వాళ్ళు ఏం చేస్తున్నారో అది చెయ్యి, వాళ్ళు ఎలా చేస్తున్నారో అది చెయ్యి. అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా నీలో ఉన్నటువంటి అసుర స్వభావాన్ని చంపేస్తావు, నీలో ఉన్నటువంటి సాధు స్వభావం పెరిగిపోతుంది అని ప్రభుపాదుల వారు ఆయనకి సమాధానం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, కృష్ణ చైతన్యంలో మన గురువు యొక్క నిర్దేశానుసారము భగవంతుడి యొక్క నామ జపాన్ని చేస్తూ మనం సాధువుల యొక్క సాంగత్యంలో నిత్యం భాగవత సేవ. భాగవత సేవ అంటే భక్తుల యొక్క సేవ. గ్రంథ భాగవతం, వ్యక్తి భాగవతం, ఈ రెండింటినీ కూడా ఎప్పుడైతే సేవిస్తూ మనము భక్తి జీవితంలో ఉంటామో అప్పుడు మనలో దైవీ గుణాలు పెంపొందింపబడతాయి. ఆ విధంగా మనం అందరం కూడా ముక్తికి మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు శ్లోకాన్ని ఇంతటితో ముగిద్దాం. రాబోయేటువంటి శ్లోకాల్లో ఏ విధంగా అసురులు కర్మలు చేస్తారు, ఏ విధంగా అసురుల యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి, ఇక అసుర స్వభావాన్ని కోల్పోవడానికి శ్రీకృష్ణుడు ఇస్తున్నటువంటి సొల్యూషన్, ఇవన్నీ కూడా మనం రాబోయే శ్లోకాల్లో 18వ అధ్యాయంలో మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే కృష్ణ. ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. చాలా బాగుంది. ఇంకా అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఎంత జ్ఞానోదయం అవుతుందంటే ఈ ఆసురి స్వభావం అనేది ఎలా పోగొట్టుకోవాలి, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు ప్రభు.
హరే కృష్ణ. ప్రభుజీ హరే దైవీ స్వభావాలు 26 రకాలు ఉంటాయని చెప్పారు కదా. అసలు ప్రతి స్వభావం గురించి అర్జునుల్లో ఎలా ఉన్నాయో ప్రతిది కూడా ప్రాక్టికల్ గా మాకు అసలు కళ్ళ ముందు పెట్టి గనక మాకు చూపించినట్లే అనిపించింది ప్రభుజీ. అన్ని ఆయన అసలుకి దైవీ స్వభావం ఉన్న వాళ్ళు ఇంకా భగవంతుని చేరుతారు, నువ్వు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. ఆయనలో మళ్ళీ దయ అనేది ఎందుకుంది, ఈ గుణాలన్నీ ఆయనలో ఉన్నా కూడా ఎలా అనేది అసలు మీరు ఎంత ప్రాక్టికల్ గా చెప్పారంటే అంత అద్భుతంగా ఉంది ప్రభుజీ. మీరు ఇంకోటి చెప్పారు కదా, ఏదంటే దాన గుణము అంటే మాకు తెలిసిన వర్షంలో ఏంటంటే దానం చేయటము, ఒకరికి మనం దానం చేయటం అనేది దాన గుణం అనుకున్నాము. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మాకు అర్థం ఏంటంటే ఒక శత్రువుని క్షమించడం కూడా దాన గుణం అవుతుంది. మయదానువుని తను ఏం చేశారు, క్షమించేశారు, అది కూడా ఒక దాన గుణమే అనేది మాకు ఈ రోజు కొత్తగా తెలుసుకోగలిగాం ప్రభుజీ. చాలా అద్భుతంగా అసలు ఒక్కొక్క ఆయన దైవీ స్వభావాన్ని ఎంత ఎంత బాగా వివరించారంటే చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. యాక్చువల్గా మనకి సమయం చాలు కానీ ఇంకా 26లో నేను ఒక సుమారు ఒక 12 చెప్పారు ప్రభుజీ. 12 ఏమో చెప్పారు. 12 చెప్పారు ప్రభుజీ. ఇంకా 14 ఉన్నాయి. లేదు 15 చెప్పాను. ఓకే, 15 కౌంటింగ్ మిస్ అయింది. 13, 14 వచ్చాయి ప్రభుజీ. 13, 14 వచ్చాయి. సమయం చాలదని చెప్పేసి నేను ఫాస్ట్ గా చెప్పేసి అనమాట. అవును ప్రభుజీ, 14 వచ్చాయి. మళ్ళీ ఇంకోసారి చెప్పండి ప్రభుజీ. ఇంకో క్లాస్ లో ఎంతసేపు ఎన్నిసార్లు విన్నా అసలు చాలా బాగుంటాయి ప్రభుజీ దైవీ గుణాల గురించి. ప్రభుజీ మీరు ఇంకోటి చెప్పారు కదా, బబ్రువాహనుడు అర్జునుడి శిరస్సును ఖండిస్తారని, అదేమన్నా మీకు అవకాశం ఉంటే చెప్తారా ప్రభుజీ? యాక్చువల్ గా గంగాదేవి శాపం ఉంటుంది అర్జునుడికి. గంగా నదిని దాటేటువంటి సమయంలో యాక్చువల్ గా పూర్తిగా క్లియర్ గా నాకు తెలియదు మాతాజీ. గంగా నదిని దాటాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అర్జునుడు. అర్జునుడి మీద అసూయ స్వభావం కలిగినటువంటి ఒక స్త్రీ, ఆమె పేరు జ్వాల. ఓకే, అర్జునుడి యొక్క చావును కోరుకుంటుంది ఆమె. ఎందుకు ఏమిటి అనేటువంటిది నాకు పూర్తిగా వివరాలు తెలియవు. అర్జునుడు చావు కోరుకుంటుంది, కానీ అర్జునుడి మీద చాలా అసూయ స్వభావాన్ని కలిగి. అయితే అర్జునుడు గంగా నదిని దాటుతున్నప్పుడు ఆ పడవలో ఆ జ్వాల అనేటువంటి స్త్రీ కూడా ఉంటుంది. అయితే ఆ గంగా నది నీళ్లు పడవలోకి వస్తాయి. గంగా నది నీళ్లు పడవలోకి వచ్చినప్పుడు ఆమె కాళ్ళకి తగులుతుంది గంగా నది నీళ్లు. వెంటనే ఆమె 2 కాళ్ళు పైకి ఎత్తేస్తుంది. వెంటనే అంటుంది, ఈ గంగా నీళ్లు నా పాదాలకు తగలడం వల్ల నేను అపవిత్రం అయిపోయాను అంటుంది జ్వాల. అలా అంటుంది అనమాట. పక్కనే అర్జునుడు కూడా ఉంటాడు. గంగా నదికి కోపం వస్తుంది. మామూలుగా చూస్తే గంగా నీళ్లు తగిలితేనే మనం పవిత్రం అయిపోతాం. అలాంటిది మరి జ్వాల ఎందుకు అపవిత్రం అయిపోయింది అని అంటుంది అని చెప్పేసి గంగాదేవి ఆ జ్వాలని ప్రశ్నిస్తుంది. ప్రశ్నించినప్పుడు ఆ జ్వాల చెప్తుంది, నువ్వు నీ పుత్రులందరినీ చంపేశావు, చివరికి నీకు మిగిలింది ఒక భీష్ముడు. ఓకే, ఆ భీష్ముడు కూడా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి అర్జునుడు చంపబోతున్నాడు. మరి నీ పుత్రుల్ని అందరినీ చంపుకున్నటువంటి నీవు, నీ కళ్ళ ముందే భీష్ముడిని చంపబోయేటువంటి అర్జునుడు కూడా ఉన్నాడు. అయినా కానీ నువ్వేం చేశావు? నువ్వు అపవిత్రం అయిపోయినటువంటి స్త్రీ కాదా అని అడిగింది. అడిగితే అప్పుడు గంగకు కూడా నిజమే అనిపించింది. వెంటనే గంగాదేవి అర్జునుడిని శపించేసింది. నువ్వు నాకున్న ఒక్కగానొక్క పుత్రుని చంపబోతున్నావు కాబట్టి నేను నీకు శాపం ఇస్తున్నాను, నీ శిరస్సు నీ పుత్రుడితోటే ఖండింపబడుతుంది అని. ఓకే, తర్వాత ఒకసారి అశ్వమేధ యజ్ఞం చేసిన తర్వాత అశ్వం వెనకాల అర్జునుడు వెళ్తూ ఉన్నప్పుడు తన పుత్రుడు యొక్క రాజ్యానికి వెళ్తారు, మణిపూర్. అక్కడ బబ్రువాహనుడు ఉంటాడు. బబ్రువాహనుడు ఉన్నప్పుడు మరి ఈ అపవిత్రతను పోగొట్టుకోవాలి కదా. అర్జునుల్లో కూడా కొంత ఉంది, ఇంతమంది శత్రువుల్ని జయించినటువంటి కొంత తన మీద ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అప్పుడు బబ్రువాహనుడికి ఈయనకి మధ్య ఒక వాగ్వాదం జరుగుతుంది. ఓకే, అర్జునుడికి బబ్రువాహనుడికి. ఆ జ్వాల ఏం చేస్తుందంటే గంగానది దాటిన తరువాత తను ఒక అగ్నిలో దూకేస్తుంది. అగ్నిలో దూకేసి తను తాను ఒక బాణం, ఒక ఆయుధంగా మార్చుకుంది. ఒక బాణం తయారవుతుంది అందులో నుంచి, ఆమె శరీరం నుంచి ఒక బాణం తయారవుతుంది. ఆ బాణము బబ్రువాహనుడి దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, అయితే ఈ బబ్రువాహనుడితోటి అర్జునుడికి మధ్య కలిగినటువంటి, అంటే తన తల్లే, తన కొడుకే బబ్రువాహనుడు. యాక్చువల్గా అర్జునుడి యొక్క పుత్రుడు బబ్రువాహనుడు.
తన పుత్రుడికి తనకి మధ్య కొంత వాగ్వివాదం జరుగుతుంది. అది ఎందుకు, ఏమిటి, ఎందుకు జరిగింది అనేది తెలియదు. బబ్రువాహనుడిని అర్జునుడు చాలా చాలా తిడతారు ఆ సమయంలో. ఓకే, బబ్రువాహనుడికి కోపం వస్తుంది. చివరికి తన తల్లిని కూడా నిందిస్తాడు అర్జునుడు. బబ్రువాహనుడి యొక్క తల్లిని కూడా నిందిస్తాడు. నిందించేసరికి బబ్రువాహనుడు కోపం వచ్చేసి అర్జునుడు యొక్క శిరస్సు ఖండించేస్తాడు ఆ బాణంతో. ఓకే, సో ఆ విధంగా అర్జునుడు శుద్ధి అయిపోవడానికి కృష్ణుడు ఏర్పాటు చేసినటువంటి ఒక విధానం. ఓకే, లీల అర్జునుడిని బతికిస్తారు. యాక్చువల్గా పూర్తిగా మహాభారతం జరిగితే తెలుస్తుంది మాతాజీ. నేను కూడా అక్కడక్కడ విన్నదే ఇది. ఓకే, చాలా బాగుంది ప్రభుజీ, చాలా బాగా చెప్తారు. ఏది అడిగితే అది ఎలా చెప్పగలుగుతారు ప్రభుజీ మీరు? అలా నోటికి అలా వచ్చేస్తున్నాయి ప్రభుజీ మీకు. దానివల్ల నిజంగా ప్రభుజీ ఎంత సంతోషం అనిపిస్తుందో ప్రభుజీ. రాత్రి క్లాస్ గాని అసలు ఇంకా మీ జన్మదిన వేడుక అనేసరికి ఇంకొంచెం సంతోషం ప్రభుజీ. 2 పండుగలు ఒక్కసారి నిన్న మాత్రం మాకు చాలా హ్యాపీ అయింది ప్రభుజీ. భాగవతం పుట్టినరోజు మురళీ గోవింద ప్రభు పుట్టారంటే అసలు మాకు అట్లాంటి వాళ్ళ దగ్గర మేము నేర్చుకుంటున్నాము. మాకు శిక్షకులు అంటే మా అదృష్టం, అసలు పూర్వజన సుకృతం అనిపించింది. ఎప్పుడు చెప్పలేదు మాతాజీ, ప్రభుజీ లాస్ట్ ఇయర్ కూడా చెప్పలేదు ప్రభుజీ. ఎన్ని కష్టాలు పడుతున్నామంటే ఎన్ని పాపాలు చేసామో అనుకుంటున్నాం ప్రభుజీ. ఎన్ని పాపాల కంటే ఎంత పుణ్యమో చేశాం కాబట్టి ఇప్పుడు భయం లేదు మాతాజీ. అవును మాతాజీ, అవును మాతాజీ. ఏం లేదు, అంతా ప్రభుపాదుల వారి దయ. ఆయన మనము వేరే వేరే పుస్తకాలు చదవాలి మాతాజీ. మనం ఏం చేస్తామంటే భగవద్గీత అంటే మనం యథాతథం చదివేసి నేను చాలా చదివేశాను అని అనుకుంటాం. ఓకే, భగవద్గీతకి ఇస్కాన్ భక్తులే చాలా మంది భాష్యం రాశారు ఇంకా. ఓకే, ఇస్కాన్ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళే బల్దేవ్ విద్యాభూషణ్ రాశారు, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ రాశారు, తర్వాత ఇంకా చాలా మంది చాలా సందర్భాల్లో భగవద్గీత గురించి వాళ్ళ యొక్క వర్షం చెప్పారు. ఇప్పుడు మనం ఎలా అయితే చెప్పుకుంటున్నామో అలానే వాళ్ళు కూడా చెప్పారు. మనం అవన్నీ కూడా చదివితే మనకి ఇంకా భగవద్గీత గురించి పూర్తిగా జ్ఞానం వస్తుంది. మనం ఈ ఒక్క భాష్యాన్ని చదవడానికి ఇంత కష్టపడుతున్నాము. భగవద్గీతలో ఇవ్వబడినటువంటి 700 శ్లోకాలు, ఆ 700 శ్లోకాలు ఇచ్చినటువంటి భాష్యాన్ని చదవడానికి మనం చాలా కష్టపడుతున్నాము. అంత చదివితే మనకి భగవద్గీత ఏం తెలియదు మాతాజీ. ఓకే, ఇంకా చాలా చదవాలి. ఒక భగవద్గీతకి సంబంధించే మనము నేనైతే ఒక 5-6 పుస్తకాలు కొన్నాను మాతాజీ ఒక భగవద్గీత మీదనే. ఓకే, ఒక 5-6 బుక్స్. ఓకే, ప్రతి డివోటీ రాసిన బుక్ నేను కొంటాను భగవద్గీతకు సంబంధించి. ఓకే, అవి కొని అవి చదివితే ఏమవుతుందంటే మనందరికి తెలియని విషయాలు చాలా తెలుస్తాయి. ఒక్కొక్కళ్ళ కోణం ఎలా ఉంది ఒక శ్లోకం మీద, ఒక్కొక్కరికి ఒక్కొక్క దృష్టి కోణం ఉంటుంది. ఓకే, ఒకే శ్లోకము ఒక వ్యక్తి ఒకలాగా చెప్తే ఇంకొక వ్యక్తి ఇంకొకలాగా చెప్తారు. ఓకే, ఒక్కొక్కళ్ళ దృష్టి కోణంలో చెప్తారు. అందరూ భక్తులే కాబట్టి, అందరూ కూడా మన పరంపరలో ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళని చదివినప్పుడు మనకి ఇంకా జ్ఞానం వస్తుంది. ఓకే, అంతే. అంత వాళ్ళ దయ, మన గురువులు, మన పరంపరలో ఉన్నటువంటి గురువుల యొక్క దయ వల్ల మనము ఈ జ్ఞానాన్ని పొందగలుగుతున్నాం. ప్రభుజీ మేము చదవాలి ప్రభుజీ అట్లాంటివి చదివితే మనకి చదవడానికే టైం సరిపోవట్లేదు.